ఏపీలో జిల్లాల పేర్లు సరిహద్దుల మార్పుపై నేడు కేబినెట్ సబ్ కమిటీ తొలిసారి భేటీ కానుంది. కమిటీలోని మంత్రులు ప్రజల నుంచి, ప్రజా ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించనున్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో జిల్లాల పునర్విభజన అంశంపై సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ప్రజల నుంచి వచ్చే వినతులను పరిశీలించి నెలలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇందుకోసం ఇవాళ సబ్ కమిటీ తొలిసారి భేటీ కానుంది. ఇక ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫోన్ లో అందుబాటులో ఉన్నారు. రాజ్ కుమార్ చెప్పండి. షాయిదా, ముఖ్యంగా ఏదైతే జిల్లాల పునర్విభజనకు సంబంధించి కూడా కేబినెట్ సబ్ కమిటీ ఈ రోజు ప్రధానంగా భేటీ కాబోతుంది. ఈ భేటీ అయ్యేటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రజల నుంచి స్వచ్ఛందంగా ఏవైతే వినతులు స్వీకరించాలో వాటన్నిటికి సంబంధించి కూడా ఈ రోజు ఏదైతే ఏపీలో జిల్లాల పేర్లు సరిహద్దుల మార్పుపై నేడు కేబినెట్ సబ్ కమిటీ తొలిసారి భేటీ కానుంది. కమిటీలోని మంత్రులు ప్రజల నుంచి, ప్రజా ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించనున్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో జిల్లాల పునర్విభజన అంశంపై సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ప్రజల నుంచి వచ్చే వినతులను పరిశీలించి నెలలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇందుకోసం ఇవాళ సబ్ కమిటీ తొలిసారి భేటీ కానుంది. రాజ్ కుమార్ చెప్పండి. కేబినెట్ సబ్ కమిటీ ఈ రోజు ఏదైతే జిల్లాల పునర్విభజీకరణకు సంబంధించినటువంటి అంశం మీద ప్రధానంగా ఏదైతే ప్రజల నుంచి ఎలాంటి స్పందన అనేటువంటి అంశాలపైన ప్రధానంగా ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. ఈ భేటీ పైన ప్రజల నుంచి కూడా వినతులు సేకరించాలనేటువంటి ఒక నిర్ణయానికి సీఎం చంద్రబాబు అదేవిధంగా మంత్రుల సబ్ కమిటీ కూడా వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నిర్ణయాలకు సంబంధించి కూడా ప్రజలు, ఎందుకంటే ఇప్పటికే జిల్లాల్లో స్థిర నివాసం ఉండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, పక్క నియోజకవర్గాలకు వెళితే కనుక ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేటువంటి దానిపైన కూడా ప్రధానంగా ఈ రోజు మంత్రుల సబ్ కమిటీ నిర్ణయం తీసుకోబోతుంది. కాబట్టి ఈ నిర్ణయం తర్వాత మరి ఏ విధంగా ఈ విషయాలనే కూడా ఉండబోతున్నాయి. ఎందుకంటే ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ కూడా కొత్త జిల్లాల్లోకి ఏర్పడేటువంటి జిల్లాలు కొన్ని పాత జిల్లాలో కావడం, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వీటికి సంబంధించి కూడా తగినటువంటి నిర్ణయాలన్నీ కూడా కేబినెట్ సబ్ కమిటీ ఈ రోజు తీసుకుపోతుంది. ఇందులో పలు కీలకమైనటువంటి మంత్రులు కూడా ఉన్నారు. కాబట్టి ఉన్నటువంటి సీనియర్ మంత్రులందరూ కూడా వాస్తవాలన్నింటినీ కూడా పరిశీలించినటువంటి తర్వాత ఈ నివేదికను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా కేబినెట్ నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు, ఎలాంటి అంశాలు వస్తాయనేటువంటి దానిపైన కూడా వేచి చూడాల్సినటువంటి అంశం ఉంది అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.